ఎలా కలుస్తాడు అనేది కాదు. అసలు ఎలా కలుస్తారు? అంటే ఎట్లా కలుస్తారు మీరు? అతడు మిమ్మల్ని కలిసి మీతో పాటు ఒక మైలు కాదు, 100 మైళ్ళు ప్రయాణం చేయటానికి సిద్ధంగా ఉండవచ్చు. కానీ మీరెలా సమీపిస్తున్నారు అతన్ని? మీ సమస్తమైన ఆలోచనలు, మీ మనోభావాలు, మీ ప్రక్రియ అంతా పగిలిపోయి, తునాతునకలైపోయి, అది అమాయకంగా ఆ మనసు నిర్మలంగా, తాజాగా, సరికొత్తగా తయారయ్యేటంత సమూలంగా అనమాట. అంతటి ప్రగాఢం, అంతటి ప్రగాఢత, అంతటి లోతుగా మార్పు చెందటం అప్పుడు సాధ్యమవుతుందా? ఇది మీకు అర్థమైందా? అతన్ని మనం ఇలా ఇలా ఎలా కలుస్తాం? ఇయన్నీ పెట్టుకొని అది తునాతునకలైపోవటం ద్వారా అనమాట. తునాతునకలైపోవటం ద్వారానే ఇది జరుగుతుంది. సరే, ఈ ప్రశ్నకి సమాధానం ఉండదు ఇంకిక్కడ. ఆయన అంటున్నాడు, ఇది మీకు స్పష్టపరుస్తున్నానంతే. దీన్ని పూర్తిగా తెరిసి చూడండి. మీరు అవగాహన చేసుకోండి, గ్రహించండి. ఒకవేళ మీరు ఇందులో తలదూర్చి సతమతమవడం ఇంక మీ పని అంటే అదంతా మీదే. దీని గురించి కృషి చేయడం మీ వంతు. ఎందుకంటే కృషి చేయకపోతే కనుక మీ జీవితం వృధాగా గడిచిపోతుంది. ఇక్కడ పైన మనం చెప్పుకున్నామా? ఇది మీకు అర్థమైందా? ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి ఉన్నాడంటే వారిని మనం ఎలా సమీపిస్తున్నాం? లేదంటే అతను మన ఎలా సమీపిస్తాడు అనే ఒక ప్రశ్న ఉంది ఇక్కడ. అలా కాదది. ఆ ప్రశ్న అలా కాదు. చూసారా? అతడిని నేను ఎట్లా కలుస్తాను? అతడు మిమ్మల్ని కలిసి మీతో పాటు ఒక మైలు నడుస్తాడు, లేక 100 మైళ్ళు ప్రయాణం చేస్తాడు. చేయటానికి సిద్ధంగా కూడా ఉంటాడు. కానీ అప్పుడు మనం అతన్ని ఏ విధంగా కలుస్తాం? చూసారా? ఇక్కడ ఎంత ఇదే బాగా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. సమస్త మన ఆలోచనలు ఉంటాయి కదా! ఆ సమస్తమైనటువంటి ఆలోచనలు, ఆ మనసు యొక్క భావాల ప్రక్రియ అంతా పగిలి తునాతునకలైపోతుందా? అలా తునాతునకలైపోయి అది అమాయకంగా, నిర్మలంగా, ఇంకా సరికొత్తగా, తాజాగా తయారయ్యేటంత సమూలంగా, ఆ సమూల ప్రగాఢతతో చూసారా? లోతుగా మార్పు చెందటం సాధ్యమవుతుందా? అతను కలవటం అంటే ఇది ఇలాగనమాట. చూసారా? ఇది మీకు అర్థమైందండి? ఇది ఎవరైనా దీనికి అర్థమైందమ్మా. సమాధానం చెప్తారమ్మా? ఇదంతా అమ్మా ఎప్పుడైతే అటువంటి వ్యక్తి ముందు మనం కూర్చున్నామో నేను అల్లుకున్న నా ఈ సంబంధ బాంధవ్యాల్లో ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను నిజంగా ఆయనతో ట్రావెల్ చేయటం అంటే నన్ను నేను చూసుకోవటం, కదా అవగాహన చేసుకోవటం. కదా, అది కదా కలుసుకోవటం అంటే. అవునమ్మా, అవును. ఎంత స్పష్టపరుస్తున్నాడండి బాబు, మామూలుగా అయ్య కాదు బాబా అమ్మ, చాలా బాగుందమ్మ. అవునమ్మా. దీన్ని గ్రహిస్తే పద్మ అవునమ్మా, ఎక్కడికక్కడ తునాతునకలు అయిపోతాయి పద్మ. మనం అల్లుకున్న గూళ్ళన్నీ బద్దలైపోతాయండి. అవునమ్మా, అవునమ్మా. ఆయన అంటున్నాడు, సరే ఇంక ఈ ప్రశ్నకి సమాధానం ఉండదు, ఇంకా ఉండదు, సాధ్యం